అన్న బీజేపీ మిమ్మల్ని తీసుకున్నట్టు మాకు సమాచారం వినబడ్డది. రివోక్ అయింది, నాకు ఆ లెటర్ కూడా వచ్చింది. నిజమా? నిజం. లేవు, ఈ సస్పెన్షన్ను ఎత్తివేసింది కూడా అబద్ధం చెప్తే ఏముంటుంది. కంగ్రాచులేషన్. మరి అంటే మీరు ఏం రికమెండేషన్ చేయకున్నా, లాబింగ్ చేయకున్నా వాళ్ళంతటా వాళ్ళే నన్ను పిలిచిండ్రు, జరిగిన విషయం అడిగిన్లు. జరిగిన విషయంలో నాది కొంత మీరు నోటీస్ ఇస్తే నేను విషయాన్ని విశదీకరించేవాడిని. మీరు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసిండ్రు. అయినా పార్టీ కంటే నేను గొప్ప కాదు, ఎవరు కూడా గొప్ప కాదు. కాబట్టి పార్టీని హార్ట్ చేస్తే నన్ను క్షమించండి అని నేను రిటర్న్ రాసిచ్చిన. రిటర్న్ రాసి ఇచ్చిన తర్వాత నాకు రివోకు అప్లికేషన్ ఇచ్చిండు. సరే మీరు చెప్పిన దాంట్లో ఏం పొరపాటు లేదు, మీరు మాట్లాడిన దాంట్లో. కానీ ఇక నలుగురు ఏమన్నా అనుకుంటారు కదా, నలుగురి పద్ధతి కోసం పద్ధతే కదా, ఎవరికైనా పద్ధతే కదా. గొప్ప నాయకుడి నుంచి మామూలు కార్యకర్త దానికి కూడా మనకు ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం నేను రివోక్ చేస్తాను. నేను తొందరగానే రీఇన్స్టేట్లో నేను మళ్ళీ నీకు ఒక పోస్ట్ ఇచ్చి అధికార పరిధి అయితే కంపల్సరీ ఇస్తావు, దాంతోపాటు ఇంకేదైనా ఇస్తామని రామచంద్రరావు గారు స్వయంగా నాకు చెప్పిండు. మీటింగ్లో కూడా పిలుస్తున్నారు, నేను మీటింగ్లో కూడా పోతున్నాను.